ఓం నమో రామదూతాయ. దేవీ నవరాత్రులలో భాగంగా 3వ రోజుకు చేరుకున్నాము. ఇవాళ అన్నపూర్ణ రూపంలో అమ్మవారిని మనం దర్శనం చేసుకోబోతున్నాము. నవరాత్రులలో 3వ రోజు అమ్మవారికి సాక్షాత్ సకల జీవకోటికి ఆధారమైనటువంటి ఆహారాన్ని అందించేటువంటి అన్నపూర్ణాదేవి అవతారము అలంకరిస్తూ ఇవాళ అమ్మవారిని ఈ రూపంలో దర్శనం చేసుకోబోతున్నాము. ఈ రూపంలో అమ్మవారి చేతిలో రసపాత్ర, మరొక చేతిలో గరిటెతో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. అమ్మవారు సాక్షాత్తు ఆ కాశీ విశ్వేశ్వరుడైనటువంటి మహా పరమేశ్వరుడికే భిక్ష పెట్టినటువంటి అవతారం. అన్నపూర్ణాదేవిని ఆరాధన చేయడం ద్వారా మేధాశక్తి వృద్ధి, మృదు భాషణము, భక్తి శ్రద్ధలు, ఐశ్వర్యము, వాక్శుద్ధి, వాక్చతురత కలుగుతాయి అనేటువంటి నమ్మకం ఉన్నది. అమ్మవారి చేతిలోని అక్షయ పాత్ర అక్షయములైనటువంటి శుభాలను కలిగిస్తుంది. సకల జీవుల పోషణ భారము అమ్మే వహిస్తుంది. కావున అంబెను కొలిచినటువంటి వారికి బుద్ధి మరియు సంపూర్ణమైనటువంటి జ్ఞానాలను వరంగా ప్రసాదిస్తుంది. అన్నపూర్ణాదేవిని శ్వేతవర్ణ పుష్పాలతో పూజిస్తూ ఉంటారు. అట్లాగే మనము తినేటువంటి పదార్థం కూడా అంతటి పరమ పవిత్రమైనటువంటిది, అటువంటి శుద్ధితో కూడుకున్నదై ఉండాలి. వండేటువంటి వారి బుద్ధి ఎట్లా ఉంటే వడ్డించేటువంటి వారి బుద్ధి ఎట్లా మారుతుంది, వడ్డన చేసేటువంటి వారి బుద్ధి ఎట్లా ఉంటే అది తినేటువంటి వారి బుద్ధి అట్లా ఉంటుంది. అందుకే మనము ఏది తీసుకున్నా కూడా మన దగ్గరికి వచ్చినటువంటి ద్రవ్యాన్ని 20% దానంగా చేయమంటారు. ఎందుకు అంటే మనకు ఎవరి దగ్గర నుంచి ద్రవ్యం వస్తుందో తెలియదు, మనకు ఇచ్చినటువంటిది వారు ఏ రకంగా సంపాదించారో తెలియదు. కాబట్టి వారి ద్రవ్య శుద్ధి, వారి దగ్గర నుంచి తీసుకున్నందుకు మన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యం కూడా శుద్ధి కలిగి అది తినేటువంటి ప్రతి ఒక్కరికి కూడా సకల శుభాలు ఈ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం వల్ల కలగాలని అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతీ. ఈ శ్లోకాన్ని పఠన చేస్తూ అమ్మవారిని ఈరోజు పూజ చేసుకోవాలని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.